నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో నిర్వహిస్తోన్న స్పెక్ట్రమ్ వేలం ఇవాళ ప్రారంభమైంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు వేలం కొనసాగుతుంది. వేలం ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే కొనసాగుతోంది. ఈ బాధ్యతల్ని ఎం జంక్షన్ సర్వీసెస్ అనే సంస్థకు సర్కార్ అప్పగించింది. ఇప్పటి వరకు 7 టెలికాం సంస్థలు 15,000 కోట్ల రూపాయల్ని ధరావత్తు సొమ్ముగా కేంద్రానికి జమ చేశాయి. గతేడాది స్పెక్ట్రమ్ వేలం సమయంలో వచ్చిన ఈఎండి మొత్తం 20,435 కోట్ల కంటే ఇది తక్కువ. అయితే స్పెక్ట్రమ్ స్థాయికి ధరావత్తు సొమ్ముకు పోల్చి చూడరాదని టెలికాం శాఖ వర్గాలంటున్నాయి. పరిశ్రమ వర్గాలు అందిన సమాచారం ప్రకారం రిలయన్స్ జియో అత్యధికంగా 6,500 కోట్లు జమ చేసింది. ఈ నెల 4న జరిగే ఆర్బీఐ మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను ఉర్జిత్ పటేల్ తగ్గిస్తారా, లేక మాజీ గవర్నర్ రఘురాజన్ బాటలో స్టేటస్ కోను మెయింటైన్ చేస్తారా అని పారిశ్రామిక వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే తాజా వడ్డీ రేట్లను గవర్నర్ నిర్ణయిస్తారా, లేక ఎంపీసీ కమిటీ నిర్ణయిస్తుందా అనేది మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఆధ్వర్యంలో అక్టోబర్ 4న జరిగే ఆర్బీఐ మానిటరీ పాలసీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పారిశ్రామిక వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ తాజా మాజీ గవర్నర్ రఘురాం రాజన్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకు మొగ్గు చూపారు. చివరకు కేంద్రం కూడా వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించినప్పటికీ రాజన్ మాత్రం ఎలాంటి ఒత్తిడికి లొంగలేదు. తాజాగా ఉర్జిత్ రాకతో పరిస్థితిలో మార్పు కనిపిస్తోందని, ఈసారి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పారిశ్రామిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇటీవల సమావేశం కావడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. అయితే సమావేశంపై పటేల్ ఎటువంటి వ్యాఖ్య చెయ్యనప్పటికీ ఇది ద్రవ్య పరపతి విధాన సమీక్ష ముందస్తు సంప్రదాయ సమావేశమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక గతవారం మానిటరీ పాలసీ కమిటీ సభ్యుల నియామకాన్ని కూడా కేంద్రం పూర్తి చేసింది. అయితే తాజా వడ్డీ రేట్లను గవర్నర్ నిర్ణయిస్తారా, లేక ఎంపీసీ కమిటీ నిర్ణయిస్తుందా అనేది ఇంకా స్పష్టత రాలేదు. సెప్టెంబర్ 4న పదవీ బాధ్యతలు చేపట్టిన ఉర్జిత్కు ఆర్బీఐ గవర్నర్గా ఇదే తొలి ద్రవ్య విధాన సమీక్ష. దీంతో రాబోయే ద్రవ్య విధాన సమీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే లక్ష్యంతో 2015 నుంచి ఇప్పటి వరకు 150 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ తగ్గించగా, బ్యాంకులు మాత్రం దాదాపు 60 బేసిస్ పాయింట్లను మాత్రమే తగ్గించింది. అయితే ఈసారి సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు 1/4 నుంచి 0.5% ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉర్జిత్ పటేల్ స్థానంలో ఆర్బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 21 లోపు దరఖాస్తు చేయాలని ఆర్థిక శాఖ తెలిపింది. జర్మనీకి చెందిన అతిపెద్ద బ్యాంక్ డాయిష్ బ్యాంక్. ఇప్పుడు ఆ బ్యాంక్ ఫ్యూచరే డౌట్లో పడిపోయింది. అయితే డాయిష్ బ్యాంక్కి భారీగా జరిమానా విధించిన నేపథ్యంలో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇదే గనుక దివాలా ప్రకటించిందంటే అది పెద్ద ప్రమాదానికే దారితీస్తుందని మార్కెట్ అనలిస్టులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి ఆసియా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. 2008లో డాయిష్ బ్యాంక్ తన రెసిడెంట్ తనఖా బాండ్లను విక్రయించింది. ఇదే నిబంధనలకు విరుద్ధంగా తేల్చారు. దానికి తోడు ఆర్థిక సంక్షోభానికి ఈ చర్యే కారణమని అమెరికా తేల్చింది. దీనికి తోడు డాయిష్ బ్యాంకుపై $14 బిలియన్ జరిమానా విధించింది. అసలు ఈ కేసుకు సంబంధించిన జరిమానా సంకేతాలు ముందుగా వస్తున్నప్పటికీ డాయిష్ దాని తీవ్రతను అంచనా వేయడంలో విఫలమైంది. దేశ మిగులు విద్యుత్ సాధనలో తాము కీలక పాత్ర పోషిస్తున్నామని, దేశ విద్యుత్ అవసరాల్లో 25% తమ సంస్థే తీరుస్తోందని ఎన్టీపీసీ ప్రకటించింది. ప్రపంచ స్థాయి నాణ్యత వల్లే ఎన్టీపీసీ కొత్త ప్లాంట్ల వ్యయం పెరుగుతోందని, మెగావాట్కు సగటున 5 కోట్ల నుంచి 5.5 కోట్ల వరకు వ్యయం అవుతోందని ఎన్టీపీసీ దక్షిణ ప్రాంతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విబి ఫడ్నవీస్ తెలిపారు. రామగుండం ఎన్టీపీసీ విద్యుత్లో తెలంగాణ రాష్ట్రానికి 85% వాటా ఉందని, కేటాయించని 15% విషయంలో కూడా తొలి ప్రాధాన్యం తెలంగాణకే ఇస్తామని, అయితే ఇది కేంద్రం పరిధిలోనే అంశమని ఆయన చెప్పారు. ఎన్టీపీసీ ఇన్ సదర్న్ రీజన్ ఈజ్ 6,755 megawatt, which includes the thermal power station of 2,600 megawatt at Ramagundam, 2,000 megawatt thermal power station at Simadri, the 360 megawatt gas power plant at Kayakulam, then 1,500 megawatt at Vallur NTSL joint venture, and then 265 megawatt total solar installed capacity. And
now we are setting up a 4,000 megawatt plant, thermal plant at Telangana, Ramagundam. In AP, we are setting up a total 1,000 megawatt solar plant at Anandpur, out of which 250 has been commissioned. And next 750 will be commissioned by the end of next financial year 17-18. వచ్చే పండుగల సీజన్లో ఆన్లైన్ బిజినెస్ మరింత పెరగనుందని తెలుస్తోంది. అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లెక్కల ప్రకారం ఈ ఫెస్టివల్ సీజన్లో దాదాపు 25,000 కోట్ల వ్యాపారం ఒక్క ఆన్లైన్ సేల్స్తోనే జరుగుతోందని అంచనా. ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా ఆఫర్లతో హోరెత్తిస్తోన్న ఈ కామర్స్ దిగ్గజాలకు మిగిలిన చిన్న చితక కంపెనీలు తోడవడంతో ఈ స్థాయి వ్యాపారం నమోదవుతోంది. దసరా దివాళీ సీజన్లో అమ్మకాలు మోతమోగనున్నాయని అసోచామ్ నివేదిక స్పష్టం చేస్తోంది. మొత్తం 10 రోజుల దసరాలోనే 25,000 కోట్ల రూపాయల వ్యాపారం ఈ కామర్స్ సంస్థల ద్వారా జరుగుతుందని అంచనా వేసింది. ఈ నవరాత్రుల్లో పర్చేజెస్ రేట్ పర్ మినిట్ అంటే నిమిషానికి సగటు కొనుగోళ్ల సంఖ్య అత్యధికంగా నమోదవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. పిత్రపక్ష కూడా నవరాత్రి సీజన్లోనే రావడంతో ఈ అమ్మకాల జోరు తగ్గిందని అసోచామ్ విశ్లేషణ చెప్తోంది. మొత్తం ఈ కామర్స్ ద్వారా జరిగే బిజినెస్ పోయిన ఏడాదితో పోల్చుకుంటే 25% పెరుగుతుందని, గత ఏడాది ఈ అమ్మకాల విలువ 20,000 కోట్లు కాగా ఇప్పుడు అది 25,000 కోట్లకి చేరుతుందని తెలుస్తోంది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న 25 నుంచి 40 ఏళ్లలోపు వయసున్న 2,500 మందిని అసోచామ్ సర్వే చేయగా వారంతా ఆన్లైన్లోనే తమ పండగ షాపింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ సర్వే అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కోల్కతా, లక్నో నగరాల్లో చేశారు. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 60% మంది ఈ కామర్స్ సైట్లు ఇచ్చే ఆఫర్లని వాడుకునేందుకు ప్లాన్ చేసుకున్నట్లు చెప్పారట. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్లో షాపింగ్ మాల్స్లో కొనుగోలు చేసిన గంటల కొద్దీ కౌంటర్ల దగ్గర నిలబడాలి. దానికంటే ఆన్లైన్లో అయితే చాలా ఈజీగా హోమ్ డెలివరీ కూడా తీసుకోవచ్చని తెలిపారు. నెట్ బ్రౌజింగ్తో అయితే కావలసిన కేటగిరీలు, బ్రాండ్లు చకచకా రేట్లతో సహా సర్వ్ చేయవచ్చని, అదే ఫిజికల్ షాపింగ్ అయితే చాలా శ్రమతో కూడుకున్న పని అని అభిప్రాయపడ్డారట. ఇప్పుడు దసరా, తర్వాత దీపావళి, ఆ తర్వాత క్రిస్మస్, న్యూ ఇయర్ ఇలా ఈ కామర్స్ కంపెనీలు తమ బిజినెస్ మూమెంట్ని ఏమాత్రం తగ్గకుండా కాపాడుకునే పనిలో ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. అందుకే బిజినెస్ కూడా ఈ ఫెస్టివల్ సీజన్లో 25,000 కోట్లకి చేరుతుందని అంచనా వేశారు. జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ SUV సెగ్మెంట్లో లోకల్గా అసెంబ్లింగ్ చేసిన GLC మోడల్ను లాంచ్ చేసింది. పూణే సమీపంలో చెకాన్ ప్లాంట్లో ఇప్పటికే 8 లగ్జరీ కార్లను స్థానికంగా తయారు చేసినట్లు ఇప్పుడు ఈ SUV 9వ కార్ అని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. పూణే చెకాన్ ప్లాంట్లో మేక్ ఇన్ ఇండియా JLC మోడల్ లాంచింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దేశీయ దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తాజాగా దేశీయంగా తయారు చేసిన GLC క్లాస్ SUVని మార్కెట్లోకి తీసుకువచ్చింది. కంపెనీ ఈ మోడల్ను జూన్ నెలలో ఇంపోర్టెడ్ యూనిట్గా భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మెర్సిడెస్ బెంజ్ కేవలం 4 నెలల వ్యవధిలో ఒక మోడల్ను దేశీయంగా తయారు చేసి దాన్ని మార్కెట్లోకి తీసుకురాగలిగింది. ఈ కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లగ్జరీ కార్ లవర్స్కు అందుబాటులో ఉంటుంది. 2.1 లీటర్ GLC 220D ఎంట్రీ మోడల్ డీజిల్ వెర్షన్ ధర 47,90,000 రూపాయలు కాగా GLC 220D స్పోర్ట్ ధర 51,50,000 రూపాయలుగా ఉంది. 1.99 లీటర్ టాప్ అండ్ GLC 300 పెట్రోల్ వెర్షన్ ధర 51,90,000గా నిర్ణయించారు. ఇవన్నీ న్యూఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్లుగా ఉన్నాయి. ఇక ఈ ఏడాది కూడా కార్ల అమ్మకాల్లో 2 అంకెల వృద్ధిని సాధించాలని చూస్తున్నట్లు మెర్సిడెస్ బెంజ్ MD రోలాండ్ ఫోల్గర్ తెలిపారు. ఇండియాలో గత ఏడాది కంపెనీ 13,502 యూనిట్లను విక్రయించిందని, అంతకుముందు ఏడాదితో పోల్చితే 32% వృద్ధిని సాధించినట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా అంతకంటే ఎక్కువ వృద్ధిని సాధించడం కష్టమైన పనేనని ఆయన అన్నారు. No new features that we have really added to the product. What we have been able to do in a relatively short amount of time, this is our best time ever, is that we switched from a CBU fully imported vehicle into a locally manufactured vehicle. So what you see behind me, the GLC that we launched today, is basically now fully manufactured as well in India. In total, we have a planned capacity build up now of 20,000 units overall. The 20,000 units can be used naturally for all the vehicles. We at the moment sell round about
about 13,000 vehicles. So you see, we still have a lot of capacity actually available for the Indian marketplace, and we will focus only on India at the moment. మెర్సిడెస్ బెంజ్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 20,000 యూనిట్లు కాగా కార్యకలాపాల విస్తరణలో భాగంగా ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరించాలని చూస్తున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా అంటోంది. బిజినెస్ వీకెండ్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఆన్లైన్ మీడియాలో లేటెస్ట్ సెన్సేషన్ టీవీ5 మనీ. మన దేశంలో మొట్టమొదటి బిజినెస్ అండ్ బిజినెస్ కార్యక్రమాలపై లైవ్ ప్రసారాలను అందించే యూట్యూబ్ ఛానల్గా ఇప్పటి వరకు లేని ఓ కొత్త కాన్సెప్ట్ను ఎక్స్క్లూజివ్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది. స్టాక్ మార్కెట్ సంగతులు, వ్యాపార వాణిజ్య విశేషాల్ని లైవ్ అందిస్తోన్న టీవీ5 మనీ ఎన్నో సరికొత్త కార్యక్రమాలకు వేదికవుతోంది. మన దేశంలో ఛానల్స్ చాలానే ఉన్నాయి. వీటిలో బిజినెస్ ఛానల్స్ కూడా ఉన్నా వీటి సంఖ్య మాత్రం తక్కువే. అవి కూడా ఇంగ్లీష్, హిందీ భాషలకే పరిమితం కావడంతో తెలుగు ప్రేక్షకులు పూర్తి స్థాయిలో వీటికి కనెక్ట్ కావడం కష్టంగా ఉండేది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు నిరంతరం వ్యాపార వాణిజ్య విశేషాలను అందిస్తున్న టీవీ5 మనీ అనతి కాలంలోనే అద్భుత ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అంచనాలకు మించిన ప్రేక్షకాదరణతో వారి ప్రోత్సాహంతో దూసుకుపోతున్న టీవీ5 మనీ ఇప్పటికే ఎన్నో వినూత్న కార్యక్రమాలను అందిస్తోంది. టేస్టీ రెసిపీలను సులువుగా, సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో తెలియజెప్పే కార్యక్రమం టేస్ట్ బడ్స్ ప్రారంభం కాగా కొత్త కొత్త వంటకాలను అందించే ఈ కార్యక్రమానికి స్పందన అనూహ్య స్థాయిలో లభిస్తోంది. ఆదాయం, నిర్వహణ, పొదుపుపై తగిన ప్రతిఫలం పొందడం, అందుబాటులో ఉన్న అవకాశాల్లో మనకు తగిన వాటిని ఎంచుకోవడంపై ప్రేక్షకులకు లెర్న్ టు ఎర్న్ కార్యక్రమం ఎన్నో సలహాలను ఇస్తోంది. అనారోగ్యం దరిచేరకుండా ఆరోగ్యం కాపాడుకునేందుకు, శరీరాన్ని చుట్టుముట్టే రకరకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రతి ఎపిసోడ్కు ఓ కొత్త టాపిక్ను ఎంచుకుంటూ ప్రసారమవుతున్న కార్యక్రమం హెల్త్ లాంజ్. ప్రతిరోజు ఉదయాన్నే 7:30కు ప్రారంభమయ్యే టీవీ5 మనీ లైవ్ ప్రసారాలు సాయంత్రం 4:30 వరకు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. బిజినెస్ బ్రేక్ఫాస్ట్, స్మార్ట్ ఇన్వెస్టర్ పేరుతో టీవీ5లో అరగంట పాటు ప్రసారమయ్యే స్టాక్ మార్కెట్ ఆధారిత లైవ్ ఇంటరాక్టివ్ కార్యక్రమం యూట్యూబ్ ఛానల్లో మరో గంట పాటు అదనంగా కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్ పని దినాల్లో ప్రతి గంటకు మార్కెట్ నిపుణులతో ట్రేడర్లకు, ఇన్వెస్టర్లకు సలహాలు అందించడం విశేషం. ప్రేక్షకులు తమ సందేహాలకు లైవ్లోనే సమాధానాలు తెలుసుకునే అవకాశం కల్పించడంతో పాటు ఫోన్ కాల్స్, కలవని వారి కోసం మెయిల్స్ ద్వారా సమాధానమిచ్చే ఏర్పాటు కూడా జరిగింది. ఇక ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు స్టార్టప్ల ఏర్పాటులో సందేహాలు తీర్చడంతో పాటు ఫండింగ్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం చూపేందుకు తాజాగా స్టార్టప్ జంక్షన్ ప్రారంభమైంది. మరింత నాణ్యమైన ప్రసారాలు అందించేందుకు టీవీ5 బిజినెస్ టీం, టెక్నికల్ టీంలు నిర్విరామంగా కృషి చేస్తూనే ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతులను పంచుతున్న టీవీ5 మనీ మరెన్నో అద్భుతాలను సాక్షాత్కరించేందుకు సదా ప్రయత్నిస్తూనే ఉంటుంది. క్లౌడ్, బిడే డేటా సర్వీసులను అందిస్తోన్న లిస్డ్ కంపెనీ కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ వచ్చే 3 ఏళ్లలో 50 అమెరికన్ స్టార్టప్లకు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు 10 కంపెనీల్లో $1.5 మిలియన్ మేర ఇన్వెస్ట్ చేశామని, 2017 మార్చి నాటికి 12 కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ చైర్మన్ ఆశిష్ కార్లా తెలిపారు. కేంబ్రిడ్జ్ ఇన్నోవేషన్స్ ద్వారా కంపెనీ యుఎస్ స్టార్టప్స్కు సీడ్ ఫండింగ్ అందిస్తోందని ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వర్చువల్ రియాలిటీ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలతో వినూత్నమైన ఆలోచనలతో వస్తోన్న స్టార్టప్లతో ఇన్వెస్ట్ చేస్తున్నామని ఆశిష్ తెలిపారు. Q1లో కంపెనీ మంచి ఫలితాలు సాధించిందని, వ్యాపారంలో 100% వృద్ధి సాధించామని ఆయన చెప్పారు. క్లౌడ్, బిడే డేటా సర్వీసులను అందిస్తోన్న లిస్టెడ్ కంపెనీ కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్ వచ్చే 3 ఏళ్లలో 50 అమెరికన్ స్టార్టప్లకు పెట్టుబడులు పెడుతున్నట్లుగా ప్రకటించింది. ఇప్పటి వరకు 10 కంపెనీల్లో $1.5 మిలియన్ మేర ఇన్వెస్ట్ చేశామని, 2017 మార్చి నాటికి 12 కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ చైర్మన్ ఆశిష్ కార్లా తెలిపారు. కేంబ్రిడ్జ్ ఇన్నోవేషన్స్ ద్వారా కంపెనీ యుఎస్ స్టార్టప్లకు సీడ్ ఫండింగ్ అందిస్తోందని ఆయన తెలిపారు. వర్చువల్ రియాలిటీ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలతో వినూత్నమైన ఆలోచనలతో వస్తోన్న స్టార్టప్లలో ఇన్వెస్ట్ చేస్తున్నామని ఆశిష్ అన్నారు. Q1లో కంపెనీ మంచి ఫలితాలు సాధించిందని, వ్యాపారంలో 100% వృద్ధి సాధించామని ఆయన అన్నారు. Where we stand now, the journey has been a year and a half.
we've achieved 6 quarters of growth. Revenue growth approximately quarter to corresponding quarter. So if I say Q1 2014 versus Q1 2015 and Q2 2014 too, has been roughly 100% on average. Our EBITDA margins have been roughly 750%. Our PAT margins have been roughly 500%. గడిచిన వారం స్టాక్ మార్కెట్లు భారీ కరెక్షన్కు గురయ్యాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 802 పాయింట్లు, నిఫ్టీ 220 పాయింట్లు నష్టపోయాయి. నిఫ్టీ ప్రధాన షేర్స్లో గడిచిన వారం జీ ఎంటర్టైన్మెంట్ 4% పైగా లాభపడగా, ఎస్ బ్యాంక్, అరబిందో ఫార్మా, టీసీఎస్, బీపీసీఎల్లు 1.5% పెరిగాయి. ఇక ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, బీహెచ్ఈఎల్లు 7% పైగా నష్టపోగా, అదానీ ఫోర్బ్స్, ఎన్టీపీసీ, సిప్లాలు 5 నుంచి 6% కరెక్షన్కు గురయ్యాయి. వచ్చే వారం ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష ఉండటంతో మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మీడియం టర్మ్ కోసం కార్వీ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ జగన్నాథం తునుగుంట్ల రికమెండేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆటో యాన్సిలరీ నేమ్స్ చాలా మంచిగా ఉన్నాయండి, ఎందుకంటే ఆటో ఇండస్ట్రీ ఒకటి బాగా పికప్ అవుతుంది, ఆటో సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే అదే సెగ్మెంట్లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ టిమ్కెన్ ఇండియా లేదంటే మిండా కార్ప్ అనుకోండి, సో అవి బాగున్నాయండి. లేదంటే రీసెంట్ ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్డ్ ఎంజైన్స్, ఆర్బీఎల్ బ్యాంక్ అవి బాగున్నాయి. లేదంటే కన్సంప్షన్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అంటే బ్రాండెడ్ లాంటి ప్లే అయితే ఉంటాయో సింఫనీ అని, హితాచి అని, ఇప్పుడు కరెక్షన్ అన్నింటిలో వస్తుందండి. ఆ కరెక్షన్ వచ్చినప్పుడు అంటే అటువంటి బ్రాండెడ్ నేమ్స్ కొంటేనే డెఫినెట్గా మార్కెట్ పికప్ అయినప్పుడు ఇవి ఫాస్ట్ రికవరీ ఛాన్స్ ఉంటుంది. లేదంటే పిడిలైట్ ఇండస్ట్రీస్ కెమికల్స్లో ఒక మంచి నేమ్ అండి. సో ఎస్కార్ట్స్ ఒకటి అది కూడా బాగుంది అనిపిస్తుంది లోవర్ లెవెల్స్లోకి వచ్చినప్పుడు. సో నేమ్స్ చాలా ఉన్నాయండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఈ ఇండియా పాకిస్తాన్ న్యూస్ ట్రాక్ చేస్తూ ఉండండి. మార్కెట్ కరెక్షన్ వచ్చినప్పుడు ఈ మంచి స్టాక్స్ పికప్ చేసే ప్రయత్నించండి. ప్రైసెస్ పెరిగినాయి, అక్కడ మేము ప్రాఫిట్ బుక్ చేస్తాము, మళ్ళీ కిందకు వచ్చినప్పుడు కొంటాం వింటానికి బాగుంటుంది కానీ ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే కిందకు వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ తెలియదు అనమాట. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ టర్న్ అవుతుందా, ఇంకా కిందకి వెళ్తుందా అని చెప్పేసి అవి చేసే ప్రయత్నం చేస్తే ఓకే అండి, అట్లీస్ట్ ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే చేతిలో కొంచెం ప్రాఫిట్ వచ్చినట్టు. కాకపోతే అంటే లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు మిస్ అయినప్పుడు అంతకంటే ఎక్కువ పెయిన్ అనిపిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే వచ్చే పెయిన్ ఏంటంటే వచ్చే గెయిన్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే జెన్యూన్గా ఇండియా స్టోరీ మీద నమ్మకం ఉండి ఒక నెక్స్ట్ 3, 5, 7 ఇయర్స్ కనుక మేము బెట్ చేస్తాం అనుకున్నప్పుడు ఈ చిన్న ప్రైస్ కరెక్షన్ గురించి పట్టించుకోకపోవడమే బెటర్ అండి. సో మీకు ఇంకా ఎక్కువ అంటే ఈవెన్చువల్గా ఏంటంటే ఈ కొని అమ్మి హడావిడి కంటే కూడా అంటే ఎక్కువ రోజులు హోల్డ్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుందండి. సో ఈ ప్రయత్నం చేయకపోవడం మంచిది. కానీ లేదా అమ్ముతాము అంటే డెఫినెట్గా ఒకసారి అమ్మండి, కిందకు వచ్చినప్పుడు కొనే ప్రయత్నం చేయండి. కొనేటప్పుడు మాత్రం క్వాలిటీ కొంటున్నామో లేదా అదొకటి చెక్ చేసుకోండి. సో వ్యూయర్స్, ఇవి వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.